పట్టణ కాలనీ వాసులకు మనవి చేస్తున్నాం. సో విశ్వనాథపురం 2వ లైన్ బెరాక ప్రార్థనా మందిరంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగానే చిన్నపిల్లల ప్రత్యేక కోడికలు బీబీఎస్ అని పిలుస్తాం. ఆ కోడికల్లో భాగంగా ప్రతి సంవత్సరం 4వ దినం సాయంత్రకాలపు వేళ ఇలా ర్యాలీగా ప్రొసెషన్ గా మేము రావడం మీకు అందరికీ గుర్తే. ఇదేమి కొత్తది కాదు. దయచేసి విని విని మీకు అలవాటు ఉండొచ్చు. చెప్పి ఇది మాకు బాధ్యతగా లేదా మా స్థాయిగా మార్చబడి ఉండొచ్చు. దయచేసి అనగా భావించకుండా దయచేసి ఒక 2 నిమిషాలు దేవుని వాక్యం అనగా దేవుని మాటలు వినాలని నా విన్నపం. సో మీ ముందు ఈ వీధిలో పిల్లలు కిరీటంలో ధరించిన వారుగా కనబడుతున్నారు. సో యేసు ప్రభువు వారు బైబిల్లో ఈ విధంగా సెలవిస్తున్నారు, చిన్న బిడ్డలు నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచుకుడి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. అంటే యేసు ప్రభు వారికి చిన్న బిడ్డలంటే ఇష్టం. ఇంకొక మాట రాయబడింది, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే తప్ప, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యం చేయలేదు. అంటే పరలోకం ఉందంటారా? ఈనాడు మానవుని ప్రశ్న. చూపించు, చేతనైతే దేవుని చూపించు అనే మానవుని ప్రశ్న. అయితే నేను ఇలా చెప్తాను, నువ్వు పీల్చే గాలి ఉందా? ఈ పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశాలు ఇవి ఉంటే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉంటే దేవుడు సృష్టించిన నరకం పరలోకం ఉంది. మానవుడి ప్రయాస ఏంటంటే పరలోక రాజ్యం, జన్నత్ పరలోకం చేరాలని ఆశ. ఎలా చేరుతాం? ఇది సాధ్యమా? మానవులలో ఐసడి వర్గాలున్నాయి. కామ, క్రోధ, లోభ, మద, మోహమాశ్చర్యమనే ఈ ఐసడి వర్గాలున్నాయి. వీటినే పాపమంటాం. పాపం కా మజ్దూరితో మృత్యు భాయ్, పాపానికి వచ్చే జీతం మరణం. దాన్ని నరకమని పిలుస్తాం. అయితే దేవాతి దేవుడు ఈ నరకాన్ని మనిషి కొరకు సృజించలేదు. దేవాతి దేవుడు ఈ నరకాన్ని మానవుడి కొరకు సృజించలేదు. కారణం ఏంటంటే మానవుడు దేవుని రూపం. నువ్వెవరైనాక పటేల్ కావచ్చు, ఫకీర్ కావచ్చు, అమీర్ కావచ్చు, బికారి కావచ్చు, నువ్వు పేదవాడి కావచ్చు, ధనవంతుడు కావచ్చు, నువ్వు డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, నువ్వు మనిషివే. నిన్ను సృష్టించింది దేవుడే. దేవుడు నిన్ను పరలోకం చేర్చాలని ప్రయాసపడుతున్నాడు. అయితే పరలోక రాజ్యం చేరేదెలాగు? అయ్యా, పరలోక రాజ్యం చేరేదెలాగు తెలుసా? ఈ బిడ్డల వంటి మనసు కావాలి. ఒక్కటే ఒక మాట, ఈ బిడ్డల వంటి మనసు కావాలి. అంటే చెడు ఆలోచన లేదు, చెడు మాట లేదు, చెడు దృష్టి లేదు, అసలు చెడు లేదు. అయ్యా, ప్రపంచం అంతా చెడే. wherever you go, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈ ప్రపంచంలో ఎక్కడికైనా పో, బైబిల్ చెప్తుంది పాపమే, పాపమే. అయితే ఇదిగో నా చేతిలో ఉన్న ఈ బైబిల్, ఏ కలాం సబ్కే లియే, ఈ పుస్తకం పరిశుద్ధత గురించి బోధిస్తుంది. దేని పేరు పరిశుద్ధ గ్రంథం. మానవుడు ఎలా పరిశుద్ధుడు కాగలడు? మానవుడు ఎలా పరలోక రాజ్యం చేయగలడు? అయ్యా, ఆ మాటలు 4 రోజులుగా ఈ బిడ్డలకు చెప్పుచున్నారు. నీకు ఇష్టమా? నీకు ఈ శాంతి కావాలా? నీకు ఈ ఆనందం కావాలా? ఎంతకాలం మూర్ఖంగా జీవిస్తావు? ఒక్క ప్రశ్న వేసుకో నేను ముగించక ముందు. నీ గుండెలో నెమ్మదిందా? నీ హృదయంలో నెమ్మదిందా? నువ్వు నెమ్మదితో చనిపోతావా? బైబిల్ చెప్తుంది, ఈ లోకంలో యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు. యేసు ప్రభువారు నీ పాపం కొరకే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన సృష్టికర్త ఖుదావంద్ యీశు మసీహ్ జిందా.
ఆయన సజీవుడు. ఆయన ఒక్కడే పాపి కొరకు చనిపోయి సమాధి చేయబడి 3 రోజులకు లేచిన రక్షకుడు, శాంతిదాత, సమాధానం ఇచ్చే దేవుడు. చివరి మాట, ఈ దిక్కులు పిక్కటిలేటట్టు పలికే ఈ పాటలు, ఈ మాటలు ఏంటో తెలుసా? నువ్వు పరలోక రాజ్యం చేరాలని. ఎందుకు వెళ్తావు? ఆ నరకానికి ఎందుకు వెళ్తావు? యేసునందు విశ్వాసం ఉంచు. నీకు శాంతి లేదా? సమాధానం లేదా? జీవితం అలసిపోయినావా? ప్రేమించేవారు కరువైనారా? అనాథగా బ్రతుకుతున్నావా? కలవరి శిలువలో నీ కొరకే ప్రాణం ఇచ్చిన యేసు ప్రభువారు చేతుల్లో శీలలు, కాళ్ళలో మేకులు, పక్కలో బెల్లం పోటు, యేసయ్య శరీరం, యేసయ్య రక్తం ఏరులై ప్రవహించింది నీ కొరకే, నా కొరకే. ఆ యేసు ప్రభునందు విశ్వాసముంచు. యేసయ్య మార్గము, సత్యము, జీవం. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు. అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారు. నీ రక్షణ కొరకు, నీ శాంతి కొరకు, నీ కుటుంబంలో పరలోకపు ఆనందం కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించిన యేసయ్య, మా పిల్లలను ప్రేమించిన యేసయ్య, ఈ వీధిలో ఉన్న వారందరినీ ప్రేమించిన యేసయ్య, వారందరి కోసము నీ మాటలను తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ ప్రేమను, ప్రభా, నీ మమ్మల్ని ఎందుకు ఈ భూమి మీద సృజించినావో, అటువంటి మాటలు ఎంత విలువగా మమ్మల్ని సృజించినావో ఆ పలుకులన్నీ కూడా మీ దాసు ద్వారా పలికించినావు. ప్రభా, మీ సువార్తను మేము మాకు అప్పగించిన బాధ్యతను మేము నిర్వహించినాం. విన్న వారందరిని బట్టి వందనాలు. వారందరి చెవిలిన ఈ మాటలు పడి తప్పకుండా వారి హృదయంలో ఏదో ఒక్క దినము, ఏదో ఒక క్షణము ప్రభా నీ సహాయం ద్వారా వారందరిని కూడా మార్పు చెందబడి యేసయ్య బిడ్డలుగా మార్చబడేట్టు సహాయం చేయండి. ప్రభా, ఈ యొక్క చిన్న బిడ్డలందరూ ఎరిగి ఉన్నారు, యేసయ్య బిడ్డ ఉంటే ఎంత సంతోషం, ఎంత ఆనందము. ప్రభా, ఈ భూమి మీదే కాదు, భూమి తర్వాత కూడా ప్రభా నువ్వు రానున్న రోజుల్లో కూడా, రాబోయే దినం భవిష్యత్తును కూడా నువ్వు మనసులో ఆలోచించి మమ్మల్ని సృజించినావు. ఆ మాటలన్నీ వింటూ వచ్చినారు ప్రభు, వారికి సహాయం చేయండి. ప్రభు, ఈ స్థలంలో పొదిలో విన్న వారందరిని బట్టి వందనాలు. ఈ గీతాంజలి స్కూల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యాజమాన్యాన్ని ఆశీర్వదించండి ప్రభు, మేడం గారిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభు. అనేక మంది బిడ్డలకు వారు సహాయపడుతున్నారు, అందరిని బట్టి వందనాలు చెల్లిస్తాం. వారిని వందలింపు చేయమని కోరుచున్నాం. మేము ముందుకు సాగించినాం, మీరు మాకు తోడేయడమని కోరుచున్నాం. ప్రకటించినటువంటి మాట ఏది కూడా వృధా కాకుండా అన్ని కూడా నీరు కట్టి ఫలిస్తాయని విశ్వాసంతో యేసుక్రీస్తు మహారక్షకుని నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. बोलिए जिंदा खुदावंद यीशु मसीह की जय। पापियों का क्षमा देने वाला यीशु मसीह की जय। शांति देने वाला यीशु मसीह की जय। बेराका वासियों खुदावंद यीशु मसीह की जय। हालेलुया, हालेलुया। ऐसे मान